హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కర్రె మల్లేశం. నేను ఒక ల్యాబొరేటరీలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థుల కోసం మరియు వారి తల్లిదండ్రుల కోసం నా అనుభవాన్ని పంచుకోవడం కోసం మీ ముందుకు వచ్చాను. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులందరికీ అభినందనలు. వారు 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో చేరుతున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత వేరే వేరే కోర్సులు ఉన్నాయి. సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, బైపీసీ అని వేరు వేరు రంగాలు. ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ కాలేజీలలో ఇప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు చేరేది ఎంపీసీ, బైపీసీలలో. ఎంపీసీలో చేరిన వాళ్ళు ఎక్కువ ఐఐటీలో సీట్ సంపాదించడం కోసం లేదా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించడం కోసం, బైపీసీలో చేరిన వాళ్ళు ఎక్కువ మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించడానికి ట్రై చేస్తుంటారు. సో దేశవ్యాప్తంగా ఐఐటీలలో సీట్లు ఉన్నాయి. ఒక 18,000 నుంచి 20,000 సీట్లు మాత్రమే ఉంటాయి. అట్లాగే మెడికల్ సీట్లు చాలా తక్కువ ఉంటాయి. సో కనుక అందరికీ మెడికల్ సీట్లు, అందరికీ ఐఐటి సీట్లు రావు. కనుక ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు 10th అయిపోయి ఇంటర్మీడియట్లో చేరి ఇంజనీరింగ్లో చేరడానికి ప్రయత్నం చేస్తుంటారు. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థులను తప్పుదారి పట్టించి ప్రతి విద్యార్థిని ఐఐటి బ్యాచ్లో చేర్పించుకుంటారు. విద్యార్థి యొక్క యావరేజ్ ఏంటి, బేసిక్స్ ఏంటి, విద్యార్థి వాళ్ళ చెప్పేదాన్ని అర్థం చేసుకుంటున్నాడు లేదని చూడకుండా అందరినీ ఐఐటి బ్యాచ్లో చేర్చుకున్నారు లేదా నీట్ బ్యాచ్లో చేర్చుకుంటారు. ఆ కాలేజీలలో ఎంసెట్, ఇంటర్మీడియట్ అనే కోర్సు ఉండదు. ఓన్లీ ఐఐటి బ్యాచ్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఎంసెట్ బ్యాచ్ లేదా ఇంటర్మీడియట్ బ్యాచ్ అని అంటే ఫీజు తక్కువ ఉంటుంది లేదా ఎక్కువ మంది చేరాలని చెప్పేసి మా దగ్గర ఓన్లీ ఐఐటి బ్యాచ్ మాత్రమే ఉంటుంది. అయితే మీ తల్లిదండ్రులకు తెలియక ఓన్లీ ఐఐటి చెప్పే బ్యాచ్లలో మా పిల్లల్ని చేర్పిస్తే అవసరం లేదు, మా పిల్లోడు ఇంజనీరింగ్ ఎంసెట్ చదివి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తే చాలనుకునే తల్లిదండ్రులు కూడా ఐఐటి బ్యాచ్లో చేరు. అయితే మనకు నష్టం ఏంటిది ఐఐటి బ్యాచ్లో చేర్పిస్తే అంటే ఈ కార్పొరేట్ కాలేజీలలో ఒక్కొక్క క్లాసులో 70 నుంచి 80 మంది పిల్లల్ని చేర్పించుకుంటుంటారు. క్లాస్ పెద్ద హాల్ ఉంటుంది, లెక్చర్ హాల్. టీచర్లు బాగుంటారు కానీ ముంగటున్న పిల్లలకు అర్థం వినపడుతుంది, అనుకున్న పిల్లలకి వినపడదు. నెక్స్ట్ అర్థం కాదు, ఆ పిల్లల స్టాండర్డ్ వేరుంటుంది. ప్రశ్న డౌట్ అడుగుదామంటే అయితే వీళ్ళు స్టార్ట్ చేసేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయినాక ఐఐటి కోసము, నీట్ కోసం ప్రిపేర్ చేయాలి. అంటే ఇంటర్మీడియట్లో ఏం నేర్పిస్తాం, 10th క్లాస్ వరకు చదివిందంతా టీచర్ల కంట్రోల్లో పెరిగేటువంటి చదువు. ఇంటర్మీడియట్ అనేది విద్యార్థుల జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. వాళ్ళు భవిష్యత్తులో ఏమవుతారు అనేది ఇంటర్మీడియట్ నిర్ణయిస్తుంది. అయితే ఇంటర్మీడియట్ చేరే వరకు పిల్లలు 10th క్లాస్ వరకు బాగానే చదివినప్పటికీ ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్ చదవడం మానేసేసి క్వశ్చన్ ఆన్సర్స్ మెటీరియల్ ఇచ్చేసి మెటీరియల్ చదవడం వల్ల విద్యార్థులకు అర్థం కాకుండా పోయి ఒక ఆర్డర్లో ఉండకుండా వెనకబడిపోతుంటారు. నాకు తెలిసిన ఇప్పుడు ఎందుకు మీ ముందుకు వచ్చాను అంటే కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి మా అబ్బాయిని ఏ కాలేజీలో చేర్పించాలి, పలానా ఐఐటి బ్యాచ్లో చేర్పిస్తాను, పలానా లేకుంటే ఫిజిక్స్ వాళ్ళలో చేర్పిస్తాను, నారాయణలో చేర్పిస్తాను, చైతన్యలో చేర్పిస్తామని కొంతమంది సలహా అడగడానికి వచ్చినప్పుడు ఆ విద్యార్థుల స్టాండర్డ్ ఏంటి, వాళ్ళ బేసిక్స్ ఏంటి, వాళ్ళు 10th క్లాస్ ఎట్లా చదివిర్రు, పుస్తకాలు చదివిర్రా ఏంటిది అని చూస్తే అందరూ మామూలుగా చదివే పిల్లలు 450, 500 మార్కులు పైనే వచ్చినాయి. అయితే మార్కులు ఎన్ని వచ్చినాయి అనేది కొలబద్ద కాదు. కావాల్సిందల్లా ఏంటంటే పుస్తకం అంటే టీచర్ ఒక లెసన్ చెప్తే ఇంటికి వెళ్ళి చదివి అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాడా లేదా అనేది మొట్టమొదటి కావలసిన పాయింట్. టీచర్లు అంటే ఈ కార్పొరేట్ కాలేజీలో ఉన్న లెక్చరర్లు కూడా ఏం చేస్తారంటే మంచి గొప్ప టీచర్లే ఉంటారు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, బాగానే జీతాలు ఉంటాయి. అయితే వాళ్ళు పాఠాలు వాళ్ళ లక్ష్యం ఏంటిది, ఒక మ్యాథ్స్ టీచరు నేను ఈ రోజు ఒక 20 లెక్కలు చెప్పాలనుకుంటాడు, ఓ ఫిజిక్స్ టీచరు నేను 20 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు, కెమిస్ట్రీ టీచర్ అట్లాగే అనుకుంటుంటారు. అంటే ఐఐటి కోసము, నీట్ కోసము ప్రిపేర్ చేయడానికే ట్రై చేస్తారు తప్ప అసలు వీళ్ళ బేసిక్స్ ఏంటి, వీళ్ళ బేసిక్స్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఉండదు. సో ఇట్లా విద్యార్థులు ఇటు అర్థం కాలేదని చెప్పరు, అర్థమైంది అని చెప్పకుండా సతమతం అవుతుంటారు. కనుక ఈ రోజు నేను మేము ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే తల్లిదండ్రులు, విద్యార్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ ఇంటర్మీడియట్ అందరూ కూడా మొట్టమొదట్లో మీరు కొనవలసింది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీ వాళ్ళైతే, బైపీసీ వాళ్ళైతే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ కొనండి. సిఈసి, హెచ్ఈసి వాళ్ళైతే ఆ టెక్స్ట్ బుక్స్ కొనండి. మెటీరియల్ మీద ఆధారపడొద్దు. ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి, టెక్స్ట్ బుక్ ని అర్థం చేసుకోవాలి. టీచర్ లెసన్ చెప్పినాక ఇంటికి వెళ్ళి మీరు సొంతంగా చదవాలి. టెక్స్ట్ బుక్ లో ఉన్న సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మీకు రావాలి. ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అది. ఇంటర్మీడియట్ పుస్తకాన్ని అర్థం చేసుకోవడం, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం మొట్టమొదటి క్రైటీరియా. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి వర్డు, ప్రతి వాక్యము మీకు అర్థం కావాలి. ఇది ఫిజిక్స్ బుక్ అయినా, కెమిస్ట్రీ బుక్ అయినా, మ్యాథ్స్ బుక్ అయినా, బాటనీ అయినా, జువాల్ అయినా, నీ టెక్స్ట్ బుక్లో ఒక్క పదం కూడా నీకు తెలియదు ఉండకూడదు. అది ఇంటర్మీడియట్ చదివే విధానం. పర్టికులర్గా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నేను చెప్పదలుచుకుంది. సిఈసి, హెచ్ఈసి విద్యార్థులకు కూడా అంతే. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి వర్డ్ మీకు తెలిస్తే మీరు జీవితంలో సక్సెస్ అవుతారు.
ఓకే, ఐఐటీలో సీట్ రాకపోయినా పర్లేదు, మెడిసిన్ సీట్లో రాకపోయినా మీరు జీవితంలో సక్సెస్ అవుతారు. అయితే ఈ రోజు కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులకి బేసిక్స్ వచ్చా లేవా, టెక్స్ట్ బుక్ అర్థమవుతుందా లేదా అనేది చూడకుండా వాళ్ళు ఏదో ఒకటి టకటక 10 లెక్కలు చెప్తుంటారు, వెళ్ళిపోతుంటుంటారు. అయితే వాళ్ళ టార్గెట్ అంటే ఏంటిదంటే నారాయణ చైతన్య ఈ కార్పొరేట్ కాలేజీలలో కొన్ని లక్షల మంది చేరితే వాళ్ళకి వచ్చేటి 500, 1000 ర్యాంకులు వస్తే అవి చూపించేసి దేశం అంతా, రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతా కొన్ని లక్షల మంది చేరితే వచ్చేటి 5,000, 1000, 2,000 ర్యాంకులు వస్తుంటాయి. ఒకటి 2 అని రోద పెట్టి వాళ్ళు మనల్ని ఫూల్ చేస్తుంటారు, తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్నారు, విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు. కనుక ఈరోజు నా అనుభవం పంచుకోవడం ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి తెలివి కలవాడే, ఈ విద్యార్థి మొద్దు, ఈ విద్యార్థి హై అని ఉండదు. వాళ్ళ స్టాండర్డ్ నుంచి చెప్పుకుంటా పోతే అర్థమవుతుంది ఏ విద్యార్థికైనా. కనుక మొట్టమొదటి విద్యార్థి అర్థం చేసుకోవాల్సింది ఆ పుస్తకంలో ఉన్న బేసిక్స్ అర్థం కావాలి. 10th క్లాస్ వరకు ఏమి రాకున్నా పర్లేదు. ఉదాహరణకు నేను 10th క్లాస్ వరకు మామూలుగా చదివాను. ఇంటర్మీడియట్ పోయినప్పుడు నేను 0. ఆ ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్స్ నేను APRJCలో చదివాను. ఆ స్టేట్ ర్యాంకర్స్ తో కంపేర్ చేసినప్పుడు నేను మామూలు స్టూడెంట్ను. నాకు ఈజ్ అంటే రాదు, ఒబాజ్ అంటే రాదు. ఫస్ట్ తెలుగు మీడియంలో చదువుకున్నాను, ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను, ఇంటర్మీడియట్ వొకేషనల్ తీసుకున్నాను, ఇంకా కష్టం. అయితే ఆడికి పోయినప్పుడు హాస్టల్లో ఉండడం వల్ల ఆ విద్యార్థులను పట్టుకొని నేర్చుకొని ఈ రోజు ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఒక ల్యాబొరేటరీలో సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. అయితే ప్రతి విద్యార్థి, నేను పోయింది మామూలు చదువు మీద, ఆడికి వచ్చిన విద్యార్థులందరూ గొప్ప గొప్ప విద్యార్థులు, డాక్టర్ల పిల్లలు, లాయర్ల పిల్లలు, మంచి వ్యాపారస్తుల పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలు వచ్చేరారు. వాళ్ళతో మేము తక్కువ ర్యాంకులో ఉండేవాళ్ళం. అయితే ప్రతి విద్యార్థి కూడా తెలివి కలవాడే. కనుక ఏ విద్యార్థి అయినా వాళ్ళ ఉన్న స్టేజ్ నుంచి పైకి ఎదగాలి. అయితే ఈ రోజు కార్పొరేట్ కాలేజీలు విద్యార్థి స్టాండర్డ్ పట్టించుకోకుండా ఐఐటి అని చెప్పేసి ఐఐటి అని చెప్పి అసలు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ముట్టుకోకుండా ఈ టెక్స్ట్ బుక్ను సంవత్సరం అయిపోయినాక చెప్తామని చెప్పేసేసి ఏవో లెక్కలు చెప్పేసేసి విద్యార్థులను కన్ఫ్యూజన్లో పడేసేసి టెస్టులు రాసే యంత్రాలుగా తయారు చేస్తున్నారే తప్పితే వాళ్ళ సృజనాత్మకత, ప్రశ్నించడం, నేను ఇది ఎందుకు నేర్చుకోవాలి, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అంటే ఏంటిది అనేది ప్రశ్నించాలి. ఆటమిక్ స్ట్రక్చర్ ఏంటిది, నేను ఎందుకు నేర్చుకోవాలి, ఈ స్పెక్ట్రా అంటే ఏంటిది, ఈ ఎనర్జీ లెవెల్స్ అంటే ఏంటిది, క్వాంటమ్ మెకానిక్స్ అంటే, ఇది విద్యార్థి ప్రశ్నించాలి. ఊరికేనే వాళ్ళు బట్టి పట్టమన్నారు, హైబ్రిడేషన్ అంటే ఏంటిది, ఆటమిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిది, ఏదో కెమికల్ బాండింగ్ ఏంటి, ఇది కాదు బట్టి పట్టాల్సింది. ఎందుకు నేర్చుకోవాలి నేను, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అని ప్రశ్నించడం, సృజనాత్మకత నేర్పించడం అవసరం. అయితే ఈ రోజున్న కార్పొరేట్ కాలేజీలు విద్యా వ్యవస్థను ఆంధ్రప్రదేశ్, తెలంగాణను ఎంత భ్రష్టు పట్టించాలనో అంత భ్రష్టు పట్టించినాయి. అయితే ఇవాళ ఈ భ్రష్టు పట్టించిన విధానం తల్లిదండ్రులకు తెలియదు, ఇటు పేరెంట్స్కు తెలియదు, విద్యార్థులకు తెలియదు. మేధావులు కూడా ఏం చేయలేకుండా ఆ కార్పొరేట్ వ్యవస్థ అని చెప్తుంటారు. కానీ మనకు తెలియకుండా ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. కనుక ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటిది అని అంటే, ఏ తల్లిదండ్రులైనా మీరు ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలో చేర్పించిన వాళ్ళు ఇమ్మీడియట్ తీసుకుపోయి ఒక మామూలు ఇంటర్మీడియట్ కాలేజీలో చేర్పించరు, అది నాకు తెలుసు. కానీ చేర్పించకపోతే మామూలు కాలేజీలో చేర్పించి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ వాళ్ళ పిల్లలు చదవగలుగుతున్నారా, టెక్స్ట్ బుక్లో ఉన్న సాల్వ్ ప్రాబ్లం చేయగలుగుతున్నారా, ఇంటికి వచ్చి ఆ పుస్తకాన్ని సొంతంగా అర్థం చేసుకోగలుగుతారా చూడాలి. అయితే 10th క్లాస్ వరకే టీచర్ ఆధ్వర్యంలో, టీచర్ గైడెన్స్లో చదువుతారు పిల్లలు. 10th అయిపోయినాక వాళ్ళు స్వతంత్రంగా ఎదగలుగుతారు పిల్లలు సొంతంగా. ఇప్పుడు ఈ రోజు ఇంటర్నెట్, కంప్యూటర్స్, AI వచ్చిన తర్వాత అసలు ఏ కాలేజీకి పోకుండా కూడా ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ వాడి అన్ని నేర్చుకోగలుగుతారు. కానీ ఒక టీచర్ దగ్గరికి వెళ్తే ఒక గైడెడ్ విధానం, ఎట్లా చదవాలి, ఏ ఆర్డర్లో చదవాలి, నేను ఏ స్టేజ్లో ఉన్నా అని తెలుస్తుంది. కనుక మనం కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు కార్పొరేట్ కాలేజీలు నారాయణ చైతన్య ఫిజిక్స్ వాళ్ళ ఇక అసలు రిజనెన్స్ ఇది అది అని చెప్పడానికి వెళ్ళి ఇది అది అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విద్యార్థుల స్టాండర్డ్తో సంబంధం లేకుండా వాళ్ళు చెప్పేది చెప్పుకుంటూ పోతుంటారు. దానివల్ల విద్యార్థి సతమతానికి గురవుతూ, ఇబ్బందికి గురవుతూ, ఇన్ఫీరియారిటీకి గురవుతూ, బట్టి పట్టలేక, పేరెంట్స్కి చెప్పలేక క్లాసులో నిద్రపోతూ ఇబ్బందులు పడుతుంటారు. కనుక ప్రతి విద్యార్థి గొప్ప మేధావి, ఒక ఐన్స్టీన్ అవుతాడు, ఒక థామస్ ఎడిసన్ అవుతాడు, ఒక న్యూటన్ అవుతాడు, ఓకే, ఒక అబ్దుల్ కలాం అవ్వగలుగుతాడు. కావాల్సిందల్లా ఏంటంటే వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఆ స్టేజ్ నుంచి ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అది చేయడానికి తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయుల బాధ్యత ఉంటుంది, మనం సామాజిక కార్యకర్తలుగా మనలాంటి బాధ్యత కూడా ఉంటుంది. కనుక నేను ఈరోజు చెప్పదలుచుకుంది ముఖ్యమైన సమ్మరీ ఏంటి అంటే, మీ పిల్లలు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత ఆ లెసన్ అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ఏం చేయాలి, బుక్లో ఉన్న ఇంటికి వచ్చినాక ఆ లెసన్ కాన్సెప్ట్ని చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, ఇది మొట్టమొదటి స్టెప్. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎంసెట్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఐఐటికి ఎట్లా ప్రిపేర్ కావాలని తర్వాత అంశము. ఎంసెట్ రాకపోతే కొంపలు అటకపోయేది లేదు, ఐఐటి రాకపోతే కొంపలు అటకపోయేది లేదు, నీట్ రాకపోతే కొంపలు అటకపోయేది లేదు. కానీ వాళ్ళకు బేసిక్ జ్ఞానం అంటే ఉంటే, టెక్స్ట్ బుక్ చదవగలిగి అర్థం చేసుకోగలిగితే ఏదైనా సాధించగలుగుతారు. ఒక సైంటిస్ట్ కాగలుగుతారు, ఒక లెక్చరర్ కాగలుగుతారు, ఓకే, ఒక ప్రభుత్వ ఉద్యోగి కాగలుగుతారు, ఒక లాయర్ కాగలుగుతారు, ఒక జడ్జి కాగలుగుతారు.
కనుక పిల్లలు టెక్స్ట్ బుక్ చదివి అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగేటట్టుగా మనం తల్లిదండ్రులుగా మనం సహకరించాలి. పిల్లలతో క్లోజ్గా ఉండాలి. మనం వేరే పిల్లలతో పోల్చి అరే వాడికి అన్ని మార్కులు వచ్చాయి నీకు ఇన్నే వచ్చినాయి అనడం అనేది జరగకూడదు. అరే నీకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, నీకేమొస్తుంది, నీకు ఐఐటీలో వస్తుందా, నీట్లో రాదు అని నిరుత్సాహపరచకూడదు. ఎందుకు అని అంటే ప్రతి స్టూడెంట్ ఒక యూనిక్. ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే 800 కోట్లు సపరేట్ బ్రెయిన్స్, సపరేట్ సైకాలజీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్. కనుక మనం పక్క విద్యార్థితో పోల్చి ఆ విద్యార్థికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, అరే నీకు తక్కువ వచ్చినాయి అని చెప్పి పిల్లల్ని మనం అనకూడదు. కనుక పిల్లలలో ఉన్న బలహీనతలు అంటే పిల్లలు కూడా ఫోన్లు గీన్లు ఫేస్బుక్ వాట్సాప్తో టైం వేస్ట్ చేసి డైవర్ట్ అవుతుంటారు, క్రికెట్లకు వెళ్తుంటారు, సినిమాలకు వెళ్తుంటారు. ఇది కూడా తగ్గించాలి. ఇంటర్మీడియట్లో పర్టికులర్గా ఈ సినిమాలు క్రికెట్ అనేవి వాళ్ళ బ్రెయిన్ డైవర్ట్ చేస్తుంటాయి, ఫేస్బుక్ వాట్సాప్లు డైవర్ట్ చేస్తుంటాయి. అది ఎంత తగ్గిస్తే అంత మంచిది. ముఖ్యంగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బేసిక్స్ని అర్థం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ముందుకెళ్ళి బేసిక్స్ వచ్చినాక టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత ఒక లెసన్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఆ లెసన్ మొత్తం చదివిన తర్వాత అప్పుడు ఆ లెసన్ అని కావడం ఎక్సర్సైజ్ లెక్కలు చేయాలి. ఆ తర్వాత ఎంసెట్ కోసం ప్రిపేర్ కావడము, ఐఐటి కోసం ప్రిపేర్ కావడము చేయాలి. కానీ ఈరోజు కార్పొరేట్ కాలేజీలు అన్నీ ఏం చేస్తున్నాయంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్కే చెప్పకుండా లాస్ట్ 1 మంత్ ఎగ్జామ్కు మార్చి ఏప్రిల్లో ఉంటే ఎప్పుడో నవంబర్ డిసెంబర్ జనవరిలో చదువుకుంటే చాలు, మిగతా అంతా ఐఐటి అని చెప్పేసి పిల్లల్ని ఇబ్బందుల పాలు చేసి వాళ్ళకు ఇన్ఫీరియారిటీ వచ్చేటట్టు, వాళ్ళ స్ట్రెస్ గురేటట్టు చేస్తున్నాం. మనం అందరు తల్లిదండ్రులు కోరుకుంటాడు మా అబ్బాయికి ఐఐటి వస్తుందని, మా అబ్బాయికి నీట్ వస్తుందని అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అనుకోవడంలో తప్పులేదు. కానీ వాస్తవాలను తెలుసుకొని ఎంకరేజ్ చేయాలి. రాలేదా నో ప్రాబ్లం నాన్న, రాకుండా ఇట్లా చేయి, నువ్వు నీకు టెక్స్ట్ బుక్ చదవడం అర్థమైందా, అర్థం కావట్లేకుంటే ఏం చేయాలి, ఒక ట్యూషన్ పంపిద్దామా. అయితే ఇంకోటి ఏంటంటే చాలా మంది ట్యూషన్లకు పంపిస్తారు. కార్పొరేట్ కాలేజీలో పోతుంటారు, మళ్ళీ ట్యూషన్ పోతుంటారు. విద్యార్థి కాలేజీలో క్లాస్ వింటాడు, ట్యూషన్లో పోయి క్లాస్ వింటాడు. విద్యార్థి బ్రెయిన్ అప్లై చేసేది ఎప్పుడు? ట్యూషన్ అనేది పంపించకూడదు. ట్యూషన్ ఎప్పుడు పంపించాలి అని అంటే మా పిల్లోడు చాలా వెనకబడిపోయిండు, వీడి బేసిక్స్ మేము తల్లిదండ్రులుగా మేము చెప్పలేము, కనుక పలానా ట్యూషన్ టీచర్ దగ్గరికి పోతే ఈ పిల్లోడి ప్రాబ్లమ్స్ చూసి ఆ ప్రాబ్లమ్ అడ్రస్ చేస్తాడని నాకే పోవాలి తప్ప ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ పోయి కాలేజీ పోయి రాగానే మళ్ళీ ట్యూషన్కి పోతే పిల్లలు చదవడానికి, హోంవర్క్ చేయడానికి, వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అవ్వడానికి టైం దొరకదు. కనుక వాళ్ళ బుర్ర ఎదగదు. చేస్తే నాలెడ్జ్ చదువుతుంది, ఓన్లీ వింటే రాదు. కనుక తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన పిల్లలు స్కూల్కి పోయి వచ్చినాక ఆ లెసన్ అర్థం చేసుకుంటారా లేదా అనేది వాళ్ళని అడగాలి. వాళ్ళ పిల్లలు కూడా ధైర్యంగా చెప్పాలి, నాన్న నాకు ఈ లెసన్ అర్థం అవుతలేదు, లేకుంటే ఫిజిక్స్ అర్థం అవుతలేదు, మ్యాథ్స్ అర్థం అవుతలేదు, కెమిస్ట్రీ అర్థం అవుతలేదు, లెసన్లు అసలు ఏమీ అర్థం కావట్లేదు, అది చెప్పాలి. నీ స్టాండర్డ్ ఎక్కడుందో అది వాళ్ళకి తెలుసుకుంటే నీ స్టాండర్డ్ తగ్గట్టుగా నువ్వు పని చేయాలి, నీ స్టాండర్డ్ నుంచి ముందుకెళ్ళాలి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, జడ్జిలు అయ్యారు, లాయర్లు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు. కనుక ఈ మార్కులు అనేది కొలబద్ద కాదు. మనకు రాదు అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నేను మామూలు స్టూడెంట్, తెలుగు మీడియం చదువుకున్నాను, ఈరోజు ఒక సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నా. కనుక విద్యార్థులు పక్క వాళ్ళతో పోల్చుకొని నాకు ఏమి రావట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా ఏంటంటే ధైర్యంగా మీకు ఎంత వస్తుందో అంతనే చెప్పాలి. పేరెంట్స్కి చెప్పాలి, టీచర్కి చెప్పాలి, టీచర్ కూడా అర్థం చేసుకోవాలి. కనుక ఇలా కార్పొరేట్ కాలేజీలో ఉన్న టీచర్లకు అంత టైం ఉండదు ఏది విద్యార్థులతో మాట్లాడి ఆ విద్యార్థి ప్రాబ్లం ఉందో చూడడానికి. చిన్న చిన్న కాలేజీలలో అసలు నిజానికి క్లాసుకు 30-40 మంది మాత్రమే ఉండాలి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 80 మంది 90 మంది విద్యార్థులు ఉన్నా కూడా ప్రభుత్వాలు చూసి చూడనట్టు వాళ్ళతో కుమ్మక్కై ఏమీ అనట్లేదు. అంటే ఇది ప్రభుత్వాలు చేసే మొట్టమొదటి తప్పిదము. క్లాసుకు 40 మందికి మించి ఉండకూడదు. ఈ 40 మంది ఉంటే వాళ్ళ పిల్లలు ఏం చదువుతారు, ఏం కథ టీచర్ చూడడానికి ఉంటుంది. ఆ వాళ్ళ బలాలు బలహీనతలు తెలుసుకొని ముందుకెళ్ళడానికి తీసుకెళ్ళాలి. ఒక ఫ్రెండ్గా, గైడ్గా పనికి రావాలి టీచర్, భయపడేటట్టు ఉండకూడదు. అట్లాగే రోజు ఒక టెస్ట్ పెట్టి వాళ్ళను పరీక్ష రాసే యంత్రాలు చేస్తే వాళ్ళ బుర్ర ఎదగదు. టెస్ట్ పెట్టాలి. ఎందుకు, నీకు అర్థమైందా లేదని వారానికి ఒకసారి టెస్ట్ చాలు, నెలకు ఒకసారి టెస్ట్ చాలు. కానీ రోజు ఒకసారి టెస్ట్ ఈ పిచ్చి అంటే ఈ కార్పొరేట్ కాలేజీలు అన్నీ చేసేది రోజు ఒకసారి టెస్ట్ రాయడం, వాళ్ళ టైం అంతా టెస్ట్ రాయడానికి పోతే వాళ్ళ బుర్ర పెంచుకునేది ఎప్పుడు? కనుక ఈ పరీక్షలు విధానము, మార్కులు అని చెప్పేసి విద్యార్థులను మార్కులు సాధించే యంత్రాలుగా తయారు చేస్తున్నాం. కనుక తల్లిదండ్రులకు చెప్పాల్సుకుంది ఏంటి అని అంటే కార్పొరేట్ కాలేజీలో చేర్పించకండి. చేర్పించినా కూడా ఇప్పుడు మీరు ఆల్రెడీ చేర్పించి ఉంటే మీ పిల్లోడు ఆ క్లాస్లో ఆయన లెసన్ ఇంటికి వచ్చినాక అర్థం చేసుకుంటుడా లేదా చూడండి. ఐఐటి, నీట్, ఎంసెట్ అని పక్కన పెట్టండి. మొట్టమొదలు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ను అర్థం చేసుకోగలుగుతున్నాడా, ఈ బుక్ చదివితే మా పిల్లోడికి అర్థం అవుతుందా లేదా. మీకు తెలియకపోతే ఒక తెలిసిన వాళ్ళ చేత బాబు మా బాబుకు ఇంటర్మీడియట్ చదవగలుగుతున్నాడా, ఈయనకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూడమనండి. అట్లా చూసి వాళ్ళ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలకు ఆ బుక్ అర్థం చేసుకుంటే ఒకటి కొలబద్ద బుక్ చదివితే బుక్ అర్థం కావాలి, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కావాలి, ఎందుకు వస్తున్నాయి
వస్తున్నాయో లెక్కలు అర్థం కావాలి. బుక్లో ఉన్న ప్రతి లైను ప్రతి వర్డు విద్యార్థి చదవగలగాలి. 10 నెలలు, సంవత్సరంలో 10 నెలలు ఉంటుంది. 10 నెలల్లో ఒక పుస్తకం చదవడం పెద్ద కష్టమేం కాదు. బుక్లో ఉన్న ప్రతి లైన్ చదవాలి. చదవడం అలవాటు ఉండదు. ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్, ఎగ్జామ్లు ఏమొస్తాయి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని నేర్పిస్తుంటారు టీచర్లు కూడా. అది కాదు, బుక్లో ఉన్న ప్రతి వర్డు ప్రతి వాక్యం విద్యార్థి తెలియాలి, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే వేరే వాళ్ళని అడగాలి. ఏమి న్యూనత భావంతో నాకు అర్థం కాలేదు, అయ్యో నాకు అర్థమైంది అని ఫీల్ కావద్దు. ఎందుకనంటే ప్రతి స్టూడెంట్ యూనిక్, ప్రతి ఇద్దరు స్టూడెంట్స్ సమానం కారు. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ముఖ్యంగా విద్యార్థులతోని పిల్లలతోని క్లోజ్గా ఉంటూ వాళ్ళ మార్కులు తక్కువ వచ్చినా ఏం చేసి కానీ వాళ్ళు మాత్రం శ్రమ చేయాలి, వాళ్ళు కష్టపడాలి, అర్థం చేసుకోవాలి. ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదవాలి. వాళ్ళకి అర్థం కాకపోతే మనం సహకరించాలి. కనుక తల్లిదండ్రులు చూడాల్సింది ఏంటంటే మా పిల్లలకు కాలేజీలో చెప్పిన పాఠాలు అర్థమవుతున్నాయా, ఇంటికి వచ్చి చదవగలుగుతారా అనేది మొట్టమొదటి తల్లిదండ్రులు చూడాలి. అర్థం కాక వాళ్ళ తల్లిదండ్రులు చూడలేకపోతే ఎవరికైనా తెలిసిన వాళ్ళ చేత చూపించుకోవాలి. తర్వాత ఈ ఇంటర్మీడియట్ అయిపోయినాక అప్పుడు ఎంసెట్ నీట్ కోసం ప్రిపేర్ అయ్యడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ గా చూడాలి. సో అందుకోసం ఏంటంటే విద్యార్థులు ఏం భయపడొద్దు, మీరు ఏ స్టేజ్లో ఆ స్టేజ్ నుంచి ముందుకెళ్ళాలి. క్లాస్కి 30 మంది ఉంటే మంచి కాలేజీలు, చిన్న కాలేజీలలో చేర్పించండి. పెద్ద పెద్ద కాలేజీలు అని చెప్పి ఏదో బేసిక్స్ రాని వాళ్ళకి ఐఐటి అని చెప్తే వాళ్ళు ఇబ్బందులు పడతారు విద్యార్థులు. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఎక్కువ శాతం విద్యార్థులు అందరూ కూడా కార్పొరేట్ కాలేజీలలో చేర్పిస్తున్నారు. అందరూ ఐఐటి అంటారు. ఐఐటి సీట్లు అన్నీ ఉండవు. కనుక జ్ఞానం అంటూ వస్తే ఇంటర్మీడియట్ బుక్ చదవగలిగితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. కనుక నేను ఈరోజు మీతోని పంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే, మీకు పుస్తకం అర్థం అవుతుందా లేదా, మీ కాలేజీలు డబ్బుల కోసం ఐఐటీలు చేరండి, నీట్లు చేరండి, మా దగ్గరికి ఇంతమంది ఇన్ని ర్యాంకులు వచ్చినాయి అన్ని ర్యాంకులు వచ్చినాయి అనేటి మనల్ని భ్రమ పెడుతుంటారు, మభ్య పెడుతుంటారు. వాళ్ళ లక్ష్యం, కార్పొరేట్ కాలేజీ లక్ష్యం మీరు ఫీజు కట్టడమే తప్ప మీ విద్యార్థి గొప్పోడు అవ్వడం వాళ్ళ లక్ష్యం కాదు. కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని మన తల్లిదండ్రులుగా, మనం విద్యార్థులుగా మరియు సొసైటీగా, మన సివిల్ సొసైటీగా మనం చూడాల్సింది ప్రతి విద్యార్థి సక్సెస్ అవ్వాలి. ఆయన ఏదైనా కావచ్చు, డాక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, కండక్టర్ అవ్వచ్చు. ఆ జీవితంలో ఒక మంచి పౌరుడిగా మారడం ఎట్లా, పక్కవాడితో ఎలా ఉంటాడు, పుస్తకం చేసి అర్థమవుతుందా లేదా అనేది నేర్పించేటట్టుగా ఆడుతూ పాడుతూ చదవాలి, ధైర్యంగా ఉండాలి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వగానే ఆత్మహత్యలు చేసుకోవడాలు, ఇది చేయుడులు. ఇంటర్లో ఇంకొకటి ఏంటంటే ఎదిగే వయసులో అట్రాక్షన్, ఆపోజిట్ సెక్స్ అంటే అట్రాక్షన్ ఉంటుంది. ఈ డైవర్షన్స్ లేకుండా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బేసిక్స్ నేర్చుకొని వాళ్ళు ఎదగడానికి తల్లిదండ్రులుగా మనం అందరం కృషి చేయాలి. అట్లాగే ఒక మెంటర్, ప్రతి విద్యార్థి ఒక గైడెన్స్ తోని, ఒకరి సలహాలతో కనుక ముందుకెళ్తే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. అట్లా అయ్యేటట్టుగా మీరు గైడ్ చేయండి, ఆ అవకాశాలు కల్పించండి. తల్లిదండ్రులుగా, విద్యార్థులుగా మీరు ప్రతి విద్యార్థి ఎవరినన్నా ఒకరిని మెంటర్గా తీసుకొని నేను ఏం చదువుతున్నా, ఏం కథ, మీ బలాలు బలహీనతలు మీకు తెలియవు కనుక వేరే వాళ్ళతో టెస్ట్ చేయించుకొని మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ, జాగ్రత్తగా ఈ కార్పొరేట్ కాలేజీలు గుడ్డిగా చెప్పేటి ఏది నమ్మకుండా మీరు లెసన్ అర్థం చేసుకోవాలి. మీరు ఇలా యూట్యూబ్, ఇంటర్నెట్ వచ్చింది, ఏదైనా సరే మీరు మీకు ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఇంటర్నెట్లోకి వెళ్ళండి, కంప్యూటర్ కొనుక్కోండి, లేదంటే మొబైల్ ఫోన్లోనే ఆటోమిక్ స్ట్రక్చర్ అని కొడితే బోల్డ్ అని వీడియోస్ వస్తాయి. 5 నిమిషాల వీడియో చూడండి, ఆటోమిక్ స్ట్రక్చర్ బ్రహ్మాండంగా అర్థం అవుతుంది. కనుక మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న స్థాయి నుంచి ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం. కనుక ఇంటర్మీడియట్లో టెక్స్ట్ బుక్ తప్పకుండా, టెక్స్ట్ బుక్ చదివినాకనే ఐఐటి, ఎంసెట్, నీట్ ప్రిపేర్ కావాలి. కనుక అందరి దగ్గర కూడా ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. సిఈసి వాళ్ళైనా, హెచ్ఈసి వాళ్ళైనా ఈ టెక్స్ట్ బుక్స్ వదిలేసేసి ఈ కార్పొరేట్ కాలేజీలు మెటీరియల్ ఇస్తుంటారు. ఆ మెటీరియల్ చదువుతూ పోతే ఎటు కాకుండా తయారవుతారు. కనుక ఈ కార్పొరేట్ కాలేజీల మాయలో పడి ఈ మెటీరియల్ చదువుకుంటూ టెక్స్ట్ బుక్ కొనకపోతే, టెక్స్ట్ బుక్ చదవకపోతే మీరు వెనకబడిపోతారని తెలియజేస్తూ నా అనుభవాన్ని షేర్ చేసుకోవాలని చెప్పి మేము ముందుకు వచ్చాను. కనుక మీరందరూ కూడా మొట్టమొదలు ప్రతి విద్యార్థి దగ్గర ఒక టెక్స్ట్ బుక్ ఉండాలి. ఆ టెక్స్ట్ బుక్ చదివినాకనే ఇంకా మిగతా చేయాలి. టెక్స్ట్ బుక్ అర్థం చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి లైన్ మీకు అర్థం కావాలి. అసలు ఎంసెట్ అయినా, నీట్ అయినా, ఐఐటి అయినా ఈ టెక్స్ట్ బుక్ బేస్డ్ గానే వస్తాయి ఈ క్వశ్చన్స్. దాంట్లో కొంచెం టెస్ట్ చేసి ఇస్తుంటారు. ఆ టెస్ట్ చేసి ఇచ్చినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలో అనేది సెకండరీ ఆస్పెక్ట్. ఫస్ట్ మొట్టమొదలు ఈ టెక్స్ట్ బుక్ అర్థం చేసుకోవడం. అందుకోసమే ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. సో మీరందరూ ఓకే వినందుకు ధన్యవాదాలు. సో తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని బాగా గైడ్ చేయండి. పిల్లలు ఒత్తిడి గురి కాకుండా చూడండి. పక్క విద్యార్థులతో కంపేర్ చేసుకొని మనం ఒత్తిడి గురి కావద్దు, అయ్యో మా అబ్బాయికి సీట్ వస్తుందో రాదు అని చెప్పి. అందుకోసం ధైర్యంగా తల్లిదండ్రులు ఒత్తిడి గురి కావద్దు, విద్యార్థులు ఒత్తిడి గురి కావద్దు. మంచిగా కాన్ఫిడెంట్ గా, పీస్ఫుల్ గా, ప్రశాంతంగా చదివితే మీ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానంతో జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఒక నీట్, ఒక ఐఐటి, ఒక ఎంసెటే కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీ పుస్తకాలు మీరు బాగా చదివితే మీ అనుకున్న రంగంలో మీరు సక్సెస్ అవుతారు. అలా సక్సెస్ అయ్యి మంచి పౌరులై ఈ దేశానికి మంచి సేవ చేసే వాళ్ళుగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.